విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. మార్చి మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. కుంభంలో సంచరిస్తున్న రవి 16వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు మీనంలో సంచారం చేస్తున్నాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. కుంభంలో సంచరిస్తున్న శుక్రుడు 2వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. గత 2.5 సంవత్సరాలుగా కుంభంలో సంచరిస్తున్న శని 29వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. రాహు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని కర్కాటక రాశి వారికి మార్చి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిపి కర్కాటక రాశిలో ఉంటాయి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి వారికి ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది. విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు. ఎప్పటి నుంచో ఉన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఈ మాసం తగ్గుముఖం పడతాయి. స్నేహితులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. గతంలో ఏదైనా పెట్టుబడి పెట్టి ఉంటే దాని ద్వారా అధిక ధన రాబడి ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చును. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. చదువుపై ఆసక్తి, ఉత్సాహం పెరుగుతుంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా మంచి మాసంగా చెప్పవచ్చును. ప్రయాణానికి కావలసిన పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి 2వ వారం తర్వాత ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది. పై అధికారుల ప్రశంసలను పొందుతారు. మీరు చేస్తున్న ఉద్యోగంలో పెరుగుదల లేదా ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. మీరు చేస్తున్న పనికి పై అధికారుల గుర్తింపును పొందుతారు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. మీరు ఏదైనా కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని ఆలోచిస్తున్నట్లయితే ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఒప్పందాలు లేదా కొత్త భాగస్వామ్యులను చేర్చుకోవడం వంటి పనులు చివరి వారంలో అనుకూలంగా ఉంటాయి. అంటే మొదటి 3 వారాలు ఇలాంటి పనులను వాయిదా వేసుకుని చివరి వారంలో చేసుకోవడం మంచిది. వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహం అయిన వారు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. విహారయాత్రల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు. ఎప్పటి నుంచో జీవిత భాగస్వామితో ఉన్న చిన్న విభేదాలు, చిక్కులు, సమస్యలు అన్నీ ఈ మాసంలో పరిష్కారం అవుతాయి. సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు. మీ సంతానం సాధించే విజయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. చివరి 2 వారాల్లో బంధుమిత్రులతో చిన్న విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. అంటే ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో, చుట్టాలు ఉన్నారో వాళ్ళతోటి చివరి 2 వారాల్లో కొంచెం జాగ్రత్తగా మసులుకోవడం మంచిది. చిన్న విభేదాలు, గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా మసులుకోవడం మంచిది. ఈ నెల చివరి వారంలో తొందరపాటుతనము లేదా మానసిక ఒత్తిడి కారణంగా అధిక ధన నష్టం ఉంటుంది. వీలైతే చివరి వారంలో ఈ విషయంలో ఆచితూచి అడుగు వేయడం ద్వారా ఇబ్బందిని తగ్గించుకోవచ్చును. అంటే ఈ నెలలో చివరి వారంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, లేకపోతే మానసిక ఒత్తిడి అంటే మానసికంగా టెన్షన్స్ ఉండడం వల్ల ధన నష్టం అధికంగా. అందుకని కొంచెం ఆచితూచి అడిగేయడం చాలా మంచిది. అంటే ఎక్కువగా ఆలోచించి ప్రశాంతంగా ఉండడం, యోగా చేసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల ఈ ఇబ్బందిని తగ్గించుకోగలుగుతారు. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. కర్కాటక రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి మంగళవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.